మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. మరి ఇప్పటి వరకు 3 లెసన్లు వరుసగా చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోలో 4వ లెసన్. మరి వీడియో నచ్చితే ఎక్కువ మందికి షేర్ అవ్వాలండి. మనం ప్రతి లెసన్ కూడా టెక్స్ట్ బుక్ చూపిస్తూ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మందికి షేర్ అవుతే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి, ఇంటి దగ్గర చదువుకునే ఆడవాళ్ళకి, మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళలేక డబ్బులతో సతమతం అవుతున్న వాళ్ళకి కూడా ఈ వీడియోలు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా అన్ని క్లాసులు కూడా చేయడం జరుగుతుందండి. ఒకవైపు తెలుగు, సైన్స్, సోషల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్, అన్ని సబ్జెక్టులు కూడా టచ్ చేయడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా 4వ చాప్టర్ అండి. చాప్టర్ పేరు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. దీని గురించి కూలంకషంగా చూద్దామండి. ముందుగా ఈ పాఠం మీద 30 బిట్లు అయితే ఉన్నాయండి, చూసేద్దామండి. మరి భూస్వరూపాల ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు అని అడుగుతాడండి. అంటే ఆన్సర్ ఆప్షన్ ఈ, సముద్ర మట్టం ఆధారంగా భూస్వరూపాల యొక్క ఎత్తును కొలుస్తుంటారండి. రెండో చూసినట్లయితే భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, పర్వతాలు అంటారండి. అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలని పర్వతాలను కూడా పిలుస్తుంటారు. మూడవది, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఈ, టిబెట్ పీఠభూమి అండి. 4000 నుండి 6000 మీటర్ల ఎత్తు ఉంటుందండి ఈ టిబెట్ పీఠభూమి. నాలుగవది, పత్తి పండించడానికి అనుకూలమైన నేలలు ఏవి? ఆన్సర్ ఈ, నల్లరేగడి నేలలు అండి. నల్లరేగడి నేలలు. ఐదవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఏ దిక్కున ఉంది? ఆన్సర్ ఆగ్నేయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో ఆగ్నేయ దిక్కున ఉందండి. నెక్స్ట్ ఆరవది, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు సుమారుగా ఎంత? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఆన్సర్ 972 కిలోమీటర్లు. 972 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏడవది, ఆంధ్రప్రదేశ్లో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? కోస్తా ఆంధ్రాలో ఆన్సర్ ఆప్షన్ ఈ, 9 జిల్లాలండి. 9. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన శిఖరం ఆన్సర్ ఆప్షన్ ఆ, అరోమాకొండ జందగడ అంటారండి. అరోమాకొండ జందగడ. 9వది, ఆంధ్ర కాశ్మీర్. ఆంధ్ర కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, లంబసింగి. దీన్ని లంబసింగి అని కూడా అంటారండి. లంబసింగి, ఆంధ్ర కాశ్మీర్. 10వది, కొండ ప్రాంతాలలో గిరిజనులు చేసే స్థల మార్పిడి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఆ, పోడు వ్యవసాయం. దీన్ని జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తుంటారండి. ఈ పోడు వ్యవసాయానికే మరో పేరు జూమ్ వ్యవసాయం. నెక్స్ట్ 11వది, శేషాచలం, హర్షలి కొండలు ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి? శేషాచలం చిత్తూరు అండి. ఈ హర్షలి కొండలు తిరుపతిలో ఉన్నాయండి. శేషాచలం చిత్తూరు, హర్షలి కొండలు తిరుపతి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయండి. అరకు కాఫీ ఏ భూస్వరూపంలో పండించడానికి అనువుగా ఉంటుంది? మరి కాఫీ, టీ ఇలాంటి పంటలన్నీ కూడా కొండ ప్రాంతాల్లోనే ఎక్కువ పండిస్తుంటారండి. ఆన్సర్ ఆప్షన్ ఈ, కొండ ప్రాంతం. నెక్స్ట్, నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే ప్రాచీన గిరిజన తెగ ఏది? నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే ప్రాచీన గిరిజన తెగ ఆన్సర్ ఆప్షన్ ఈ, చెంచులు అండి. చెంచులు. చెంచులు. నెక్స్ట్ 14వది, ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం ప్రధానంగా ఏ ప్రాంతంలో కలదు? మరొకసారి, ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం ప్రధానంగా ఏ ప్రాంతంలో కలదు? ఇంతకుముందే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఆ, రాయలసీమ అండి.
రాయలసీమ. 15వది కడప, కర్నూలు జిల్లాల్లో ఏ రకమైన నేలలు ఎక్కువగా ఉన్నాయి? కడప, కర్నూలు. ఆన్సర్ ఆప్షన్ ఈ నల్లరేగడి నేలలు అండి. కడప, కర్నూలు జిల్లాలో ఏ రకమైన నేలలు ఉన్నాయంటే నల్లరేగడి నేలలు. నెక్స్ట్ 16వది రాయలసీమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఏ పంటలు సాగు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ వేరుశనగ, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు. అంటే నీరు తక్కువగా ఉండే ఆ పంటలకి ఏ పంటలకైతే నీరు తక్కువగా అవసరమవుతాయో ఆ పంటలు వేస్తారండి. ఆ పంటలకు ఉదాహరణగా మనం వేరుశనగ, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలని మనం పరిగణలో తీసుకోవచ్చండి. మరి భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో ఏ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయి? ముఖ్యంగా చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందండి. ఇక్కడ అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఎడారీకరణ ముప్పునైతే ఎదుర్కొంటున్నాయండి. ఎందు గురించి అంటే భూగర్భ జలాలు ఎప్పుడైతే తగ్గిపోయాయో అక్కడున్న ప్రాంతము రాతిశిలగా మారిపోయి ఈ యొక్క ఇసుకలా తయారైపోయి ఎడారీకరణ ముప్పై అయితే చెందుతుందండి. అది అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలు అండి. 18వది ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర మైదానం ఏ జిల్లా నుండి ఏ జిల్లా వరకు విస్తరించి ఉంది? మరి తూర్పున ఉన్నటువంటి శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు అండి. ఆన్సర్ ఆప్షన్ ఆ శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు ఈ యొక్క కోస్తా తీర మైదానం అనేది విస్తరించి ఉందండి. 19వది గోదావరి, కృష్ణా నదుల డెల్టాల వలన ఏర్పడిన నేలలు ఏవి? మరి ఈ గోదావరి, కృష్ణా నదులు తెచ్చినటువంటి సారవంతమైనటువంటి ఒండ్రు నేలల వల్ల డెల్టాలు ఏర్పడ్డాయండి. ఆ డెల్టాల్లో ఉన్న నేలలు ఏవంటే ఒండ్రు నేలలు అండి. ఆన్సర్ ఆప్షన్ ఈ ఒండ్రు నేలలు. నెక్స్ట్ దక్షిణ భారతదేశపు ధాన్యాగారం. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఆ కృష్ణా గోదావరి డెల్టానండి. కృష్ణా గోదావరి డెల్టా ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తుంటారండి. మరి కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది? కొల్లేరు సరస్సు మన యొక్క టెక్స్ట్ బుక్లో అయితే కొల్లేరు సరస్సు అనేది మరి మన టెక్స్ట్ బుక్లో అయితే పశ్చిమ గోదావరి ఉందండి. కానీ కొత్త జిల్లాలు అయితే రావడం జరిగిందండి. ఆ కొత్త జిల్లాల ప్రకారము ఈ యొక్క కొల్లేరు సరస్సు అనేది ఏలూరు జిల్లాకు చెందిందండి. మరి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మనం పెట్టాలి ఆన్సర్ అంటే పశ్చిమ గోదావరి పెట్టాలి. కొత్త జిల్లాల ప్రకారంగా పెట్టాలి అంటే ఆన్సరు ఏలూరు అండి. నెక్స్ట్ 22వది పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది అంటే నెల్లూరులో ఉందండి. పులికాట్ సరస్సు అంటే ఉప్పునీటి సరస్సు అండి. ఇది ఎక్కడ ఉంది అంటే నెల్లూరులో ఉందండి, నెల్లూరు. నెక్స్ట్ 23వది రైతులకు ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటల్ని మనం ఏమంటారు? మరి ఎక్కువ ఆదాయం అంటే ఆ పేరులోనే ఉంది నగదు లేదంటే వాణిజ్య పంటలు అని కూడా. ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలని మనము వాణిజ్య పంటలు లేదా నగదు పంటలని కూడా పిలుస్తుంటామండి. నెక్స్ట్ 24వది వర్షాకాలపు పంటను ఏమని పిలుస్తారు? వర్షాకాలపు పంటను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఆ ఖరీఫ్ అని పిలుస్తామండి. ఖరీఫ్. వర్షాకాలపు పంటను ఖరీఫ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 25వది ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందినటువంటి భూస్వరూపాలు ఏవి? ఎక్కువ ఖనిజ సంపదలు ఏ భూస్వరూపాల్లో ఉంటాయి? ఆన్సర్ పీఠభూములు అండి. ఈ పీఠభూమి భూస్వరూపాల్లో ఖనిజ సంపద అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బైసన్ కొండలు మరియు పాపికొండలు ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి? బైసన్ కొండలు మరియు పాపికొండలు అనేవి ఇంతకుముందే చెప్పాను. పాపికొండలు అల్లూరు సీతారామరాజు, బైసన్ ఏలూరు. ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో బైసన్ మరియు పాపికొండలు విస్తరించి ఉన్నాయండి. నెక్స్ట్ 27వది కృష్ణా గోదావరి నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఏ భాగాలుగా విడదీస్తున్నాయంటే ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీయడం అయితే జరుగుతుంది. ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీయడం అయితే జరుగుతుందండి ఈ కృష్ణా గోదావరి నదులు. 28వది కొండ ప్రాంతాలలోని నేలలు
ఏ పానీయపు పంటలకు అనువుగా ఉంటాయి? ఇంతకుముందే చెప్పానండి. ఆన్సర్ ఆప్షన్ ఈ కాఫీ, తేయాకు పంటలకు కొండ ప్రాంతాలలో నేలలు అనువుగా ఉంటాయండి. 29ది చెంచుల అభివృద్ధి కొరకు శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ ఏర్పాటు చేసింది, ఆ సంస్థ పేరేమిటి, ఎవరి కోసం ఏర్పాటు చేశారు, ఆ సంవత్సరం ఏమిటి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఈ 1989లో అండి. 1989. మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి. మరి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మీరు ఇచ్చే బహుమానాలు మాకు లైక్, కామెంట్లేనండి. మరి లాస్ట్ బిట్ చూసేద్దాము. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాప్టర్ పేరు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. దీని గురించి కూలంకషంగా చూద్దామండి. ముందుగా భూస్వరూపాలు అంటే పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములండి ఇవి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలకు విషయానికి వచ్చేస్తే తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, తూర్పు తీర మైదానము, అదేవిధంగా విభిన్న జీవన విధానాలు, వీటన్నిటి గురించి కూడా ఈ పాఠంలో మనం కూలంకషంగా తెలుసుకుంటాము. మరి ముఖ్యమైన పాయింట్లు అన్నిటిని కూడా ముందుగానే అండర్లైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనము ఈ పిక్చర్ని బాగా గమనించినట్లయితే మనకి పర్వతాలు అంటే ఏమిటి, పీఠభూములు అంటే ఏమిటి, కొండలు అంటే ఏమిటి, మైదానం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుందండి. ఇక్కడ ముందుగా ఈ పర్వతాలు అంటే ఏమిటో చూద్దామండి. అంటే భూమి యొక్క ఉపరితలంపై సహజమైనటువంటి అత్యధిక ఎత్తు కలిగినటువంటి, ఇక్కడ చూడండి, అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు ఏమైనా ఉంటాయంటే అవి పర్వతాలండి. మరి ఈ పర్వతాల కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయండి. కిందన విశాలమైన భూభాగము, పైన చిన్న శిఖరాన్ని కలిగి ఉంటుందండి. ఇవి పరిసరాల కంటే, మామూలు పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తులో ఉంటాయండి. మరి ఈ పర్వతాలపై ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందండి. ప్రతి 1000 మీటర్లకు 6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుందండి. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగంగా ఉండేవి ఏంటంటే కొండలండి, కొండలు. రెండవది పీఠభూములండి. ఇక్కడ చూడండి, ఇది సమాంతరమైనటువంటి నేల అండి. దానికి కొద్దిగా ఎత్తులో ఉండి పీట, మనం ఏ విధంగా పీట వేసుకుంటామో ఆ పీట వేసుకుంటుంటే అది పీఠభూమి అండి. అంటే పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలండి. ఎత్తుగా ఉంటాయి, మళ్ళీ సమతలంగా ప్లెయిన్గా ఉంటుందండి ఇక్కడ పైన. అంటే ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం కలగా బల్లపరుపు భూములనే మనం పీఠభూములను కూడా పిలుస్తుంటామండి. మరి అత్యంత ఎత్తులో ఉన్నటువంటి పీఠభూముల్లో శీతోష్ణ స్థితి అనేది కఠినంగా ఉంటుందండి. అందువల్ల నివాసయోగ్యంగా ఉండవండి. అదే తక్కువ ఎత్తులో ఉండే కొన్ని పీఠభూముల్లో అనుకూల పరిస్థితులు అయితే ఉన్నాయండి. మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీన పీఠభూమి ఏంటి అంటే దక్కన్ పీఠభూమి అండి. అదేవిధంగా రాయలసీమలో, ఈ యొక్క కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఉంది కదా, ఈ రాయలసీమలోనే అధిక భాగం కూడా ఈ దక్కన్ పీఠభూమికి చెందిందండి. అదేవిధంగా ఈ పీఠభూమికి ప్రత్యేకత ఏమిటంటే ఖనిజ సంపద ఎక్కువ ఉంటుందండి. మనం చూసినట్లయితే ఇక్కడ ఖనిజాలు, ఇక గ్రానైట్లు, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పీఠభూముల్లోనే ఎక్కువ దొరుకుతుంటాయండి. మరి అందులో ఎక్కువ ఎటువంటి ఖనిజాలు దొరుకుతాయి అంటే సున్నపురాయి అండి. సున్నపురాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్ అండి. గ్రాఫైట్ పెన్సిల్లో ఉంటుంది కదండి మధ్యలోని, అది గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా, ఇలాంటి ఖనిజాలన్నింటినీ కూడా ఈ యొక్క పీఠభూముల్లోనే
తవ్వకాల్లో జరుగుతుంటాయండి. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి అనేది ఒక లావా పీఠభూమి. దక్కన్ పీఠభూమి అనేది ఒక లావా పీఠభూమి. ఈ లావా పీఠభూములు అనేవి నల్లరేగడి చెందుతాయండి. ఈ లావా పీఠభూములు అనేవి నల్లరేగడి భూములు కలిగి ఉంటాయి. ఈ నల్లరేగడిలో పత్తి పండించడానికి అనుకూలంగా ఉంటాయండి ఈ నల్లరేగడి నేలలు, లేదంటే లావా పీఠభూములని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి మరి ప్రపంచంలోనే సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి. ఇక్కడ బిట్ ఏ విధంగా వస్తుంది? టిబెట్ పీఠభూమి యొక్క ఎత్తు 4000 మీటర్ల నుండి 6000 మీటర్లు ఎత్తండి. అదేవిధంగా ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి అంటే టిబెట్ పీఠభూమి అండి. అదేవిధంగా ఇంకో పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి అండి. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అనేవి అత్యధికంగా ఉన్నాయండి. చోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అనేవి అత్యధికంగా ఉన్నాయండి. ఇక మైదానాలు అనేవి ఈ విధంగా ఉంటాయండి. మనం పండించుకున్న భూములు అన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ కూడా మైదానాలు అండి. అంటే సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్లు అండి, 200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సమతల ప్రాంతాలను మనము మైదానాలు అంటారండి. ఎప్పుడైతే ఇంత ప్లెయిన్గా ఉండి చక్కగా పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయో ఇక్కడ ఎక్కువ జనసాంద్రత అయితే ఉంటుందండి. మరి భారతదేశంలో ఎక్కువ ఈ యొక్క మైదానాల గురించి గంగా సింధు మైదానాలు అనేవి ప్రసిద్ధి చెందినవండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మరి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి ఒక రాష్ట్రమే మన యొక్క ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశపు తూర్పు తీర మైదానానికి ఆనుకొని ఉన్నదండి. ఏ తీర మైదానం? తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఉన్న రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఈ ఉత్తరాన మనం చూసుకున్నట్లయితే ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఉత్తరాన ఏమున్నాయి? ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయండి. అదేవిధంగా దక్షిణాన తమిళనాడు ఉంది, పశ్చిమాన తెలంగాణ, నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. ఇవన్నీ కూడా సరిహద్దులు అండి. తూర్పున బంగాళాఖాతం, ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇక్కడ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనేవి ఉన్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. 972 కిలోమీటర్లు అండి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. మరి విస్తీర్ణ పరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 7వ పెద్ద రాష్ట్రం అండి. విస్తీర్ణంలో 7వ పెద్ద రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా జనాభా పరంగా చూసినట్లయితే 10వ పెద్ద రాష్ట్రం అండి. 10వ పెద్ద రాష్ట్రం. మరి ఆంధ్రప్రదేశ్ అనేది కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ 2 ప్రాంతాల కలయికే ఆంధ్రప్రదేశ్. మరి ఈ కోస్తా ఆంధ్రాలో 9 జిల్లాలు ఉంటాయండి. 9 జిల్లాలు. అవి గోదావరి, కృష్ణ, పెన్నా డెల్టాల వల్ల ఏర్పడినటువంటి సారవంతమైన నేలలు కలిగి ఉంటుంది. అధిక జనసాంద్రత కలిగి ఉంటుందండి ఈ కోస్తా ఆంధ్ర. మరి రాయలసీమ ఎక్కువ ఇంతకు ముందే చెప్పాను, పీఠభూములు కలిగి ఉంటుంది, అంటే ఖనిజ సంపదను కలిగి ఉంటుందండి. అదేవిధంగా ఖనిజాలు, ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉంటాయండి. ఈ రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉంటాయంటే 4 అండి. మరి రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఈ యొక్క రాయలసీమ అనేది ఉంటుందండి. అప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా ఈ రాయలసీమ అనేది మారడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 జిల్లాల్లో మనము రాయలసీమ అంటామండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాలలో నైరుతి దిశలో ఉన్నది దక్కన్ పీఠభూమి అండి. నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి ఉందండి. మరి మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పు కనుమలు ఉన్నాయండి. ఇంకా పర్వతాలు. ఈ పర్వతాలు లేదా ఈ కొండల్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే
900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడి ఈ కొండల వరుసలు ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్లో. అవి ఎక్కడెక్కడ? వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం ఈ జిల్లాలలో కొండలు అనేవి వరుసగా విచ్ఛిన్న శ్రేణుల్లో ఉన్నాయి ఉండి దాన్ని ఏమని పిలుస్తున్నామంటే మనము తూర్పు కనుమలుగా పిలుస్తున్నామండి. అన్ని ఇప్పుడు చెప్పిన అన్ని కూడా వరుస క్రమంలో వరుస జిల్లాలుగా ఉంటాయండి మనకి. అందువల్ల ఆ కొండల వరుసలే మనం ఏమని పిలుస్తాం? తూర్పు కనుమలుగా పిలుస్తామండి. ఇంకా గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఏం చేస్తున్నాయి అంటే ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీసేస్తున్నాయండి. విడదీస్తున్నాయి అంటే గోదావరి, ఈ కృష్ణా నదులు మనకు చూసినట్లయితే గోదావరి నది రాజమండ్రిలో ఉంది, కృష్ణా నది విజయవాడలో ఉంది. ఈ నదులు ఏం చేస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వరుస క్రమంలో విచ్ఛిన్న శ్రేణుల్లో ఉన్నాయని చెప్పాం కదా. వరుస క్రమంలో తూర్పు కనుమల్లో ఇవి ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీసేస్తున్నాయండి ఈ నదులు. మరి ఉత్తర భాగంలో ఉన్న కొండల వరుసలు చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువ ఎత్తులో ఉంటాయండి, ఎక్కువ ఎత్తుని కలిగి ఉంటాయి. సుమారుగా 1200 మీటర్ల సగటు ఎత్తుని కలిగి ఉన్నాయండి. అందులో భాగంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పెట్టండి, ఇక్కడ టచ్ చేసిన ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతాడండి. మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఎక్కడ ఉంది అంటే అరకు లోయలోని అరోమా కొండ అండి. ఎత్తైన శిఖరం లేదా ఎత్తైన కొండ ఏదంటే అరకు లోయలోని అరోమా కొండ అనేది ఎత్తైన కొండ అండి మన ఆంధ్రప్రదేశ్లో. అది దాని యొక్క ఎత్తు ఎంత అంటే 1690 మీటర్ల ఎత్తు అండి. 1690 మీటర్ల ఎత్తు కలిగి ఉంది అరోమా కొండ అండి. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టులో కొన్ని ముంపు మండలాలు ఉంటాయి కదా, ఆ ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారండి. అవి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్నాయండి ముంపు మండలాలు. అవి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తారు. అందులో కొన్ని చూద్దామండి. అవి వరరామచంద్రపురం. ఇక్కడ స్పెసిఫిక్గా ఆ పేర్లు కూడా ఆ గ్రామాలను కూడా పేర్లు మెన్షన్ చేశాడండి, కాబట్టి ఇంపార్టెంట్. వరరామచంద్రపురం, కోనవరం, చింతూరు, భద్రాచలం ఈ మండలాలు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే ఏఎస్ఆర్ జిల్లాలో కలపడం జరిగిందండి. అదేవిధంగా బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు ఈ మండలాలు అనేవి ఏలూరు జిల్లాలో విలీనం చేశారండి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ మండలాలను కూడా మెన్షన్ చేశాడు. కాబట్టి ఈ బూర్గంపాడు మండలాన్ని ఏ జిల్లాలో విలీనం చేయడం జరిగింది అని అడుగుతుంటాడండి. మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఏలూరు జిల్లా అండి. బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు ఇవన్నీ కూడా ఏలూరు జిల్లాలో. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న జిల్లాలు ఉన్నాయి కదండి, జిల్లాలు కొండల పేర్లు చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి యారాడ మనకు తెలుసు, విశాఖపట్నంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి కొండ యారాడ కొండలు, అనంతగిరి కొండలు. ఈ యారాడ కొండలు అనేవి విశాఖపట్నానికి ప్రసిద్ధి అండి. నెక్స్ట్ పాపికొండలు, బైసన్ కొండలు. పాపికొండలు, బైసన్ కొండలు ఇవి ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఉన్నాయండి. ఇక్కడ మనం ఎవరైనా భద్రాచలం వెళ్ళి ఉంటే ఇక్కడ పాపికొండల నుంచి మనం బోట్ షికార్లో వెళ్ళి ఉంటే అక్కడ అల్లూరు సీతారామరాజు చంపినటువంటి ఈ యొక్క పోలీస్ స్టేషన్ కనిపిస్తుందండి. పాపికొండల నుంచి మనం భద్రాచలం బోట్ షికార్ వెళ్తుంటే అంటే గుర్తుంచుకోవడానికి ఒక సింబాలిక్గా చెప్తున్నమాట. ఈ పాపికొండలు, ఈ బైసన్ కొండలు అనేవి ఈ యొక్క అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లో ఉన్నాయండి. నెక్స్ట్ మామయ్యద మొగల్తూరు. సో మొగల్రాజపురం, కొండపల్లి ఈ కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయండి. ఎన్టీఆర్ కొండపల్లి. బేరంకొండ, గుంటూరు కారం బేరం కుదరలేదనమాట. బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్ప కొండ ఇవన్నీ కూడా గుంటూరు అండి. గుంటూరు, పల్నాడు మన యొక్క రాజధాని ప్రాంతం దగ్గర అమరావతి అండి. అమరావతి దగ్గర గుంటూరు, పల్నాడు ఇవన్నీ కూడా బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్ప కొండ అండి. ఇవన్నీ కూడా ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు అండి. ఈ నాగార్జున కొండ, కోటప్ప కొండ కూడా.
నెక్స్ట్ వెలికొండ, నెల్లూరు, నెల్లూరు, వెలికొండలు నెల్లూరు అండి. నల్లమల, ఎర్రమల, కర్నూలు, నంద్యాల. మరి కర్ర ఎర్రగా కాలి నల్లగా మారుతుంది, కర్నూలు. కర్ర ఎర్రగా కాలి నల్లగా మారుతుంది. సో ఎర్రమల, నల్లమల, కర్నూలు. ఇందాక ముందే చెప్పాను వెలికొండలు, నెల్లూరు. అదేవిధంగా ఇక్కడ వెలికొండలు, పాలకొండలు. కడప, వెలికొండలు, పాలకొండలు, అన్నమయ్య. శేషాచలం, ఇదంతా మనకి బాగా తెలుసు. శేషాచలం చిత్తూరు. అరసలి కొండలు చిత్తూరు, తిరుపతి. శేషాచలం చిత్తూరు. నెక్స్ట్ పెనుకొండ అంటే అనంతపురం. మడకశిర కొండలు, ఇవి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మనకి ఉండడం జరిగిందండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ చెప్పిన ఈ కొండలన్నీ కూడా ఏ రాళ్ళతో ఏర్పడ్డాయి అంటే చార్నోకైట్, కాండలైట్ అనే రాళ్లతో ఏర్పడిన కొండలే ఈ కొండలండి. చార్నోకైట్, కాండలైట్ రాళ్లతో. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, బొర్రా గుహలు. మరి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ పాపికొండలు, ఇంతకుముందే చెప్పారు పాపికొండలు. ఇవన్నీ కూడా పర్యాటక ప్రాంతాలుగా వెరసలుతున్నాయండి. ఆల్రెడీ అరకులోయ బాగా ప్రసిద్ధి అండి, బొర్రా కేవ్స్ కూడా. అదేవిధంగా పాపికొండలు ఎక్కడి నుంచో బోట్ షికార్ స్టార్ట్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్, మంచివి. మరి చూడడానికి ఆహ్లాదకరమైన ప్లేసులు ఉంటాయి. నెక్స్ట్ లంబసింగి లేదా లమ్మసింగి అని కూడా అంటారండి. ఇది విశాఖపట్నంలో ఉంది, చింతపల్లి మండలంలో ఉందండి. దీనిని ఏమంటారు అంటే ఈ లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారండి. అంటే అత్యంత బాగుంటుంది. నెక్స్ట్ ఈ కొండల గురించి చెప్పుకున్నాం కదా. ఈ కొండ ప్రాంతాల్లో నేల ఎలా ఉంటాయంటే ఎగుడు దిగుడుగా వాలుగా ఉంటాయండి. మరి ఎక్కువ రాతి పొరతో ఉంటాయి, ఎర్ర నేలను కలిగి ఉంటాయండి. మరి ఎక్కువ ఎత్తులో కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, పాపికొండ గురించి చెప్పుకున్నాము, అదేవిధంగా అరకులోయ గురించి చెప్పుకున్నాము. సో ఈ ప్రాంతాలన్నీ కూడా దేనికి ప్రసిద్ధి అంటే అరకు కాఫీ కదా. అరకులో కొండలు ఉన్నాయి, అంటే కొండలు ఉండడం వల్ల అత్యంత చలిగా ఉంటుంది అనమాట. సో అక్కడ ఎర్ర నేలలు కలిగి ఉంటాయి, ఎక్కువ ఎగుడు దిగుడులుగా ఉండి వాలుగా ఉంటాయి. ఎప్పుడైతే వాలుగా ఉన్నాయో ఆ నేలలో ఎక్కువ కాఫీ, తేయాకు వంటి పానీయ పంటలకు అనుకూలంగా ఉంటాయండి. ఎప్పుడు వాలు ఎక్కువగా ఉన్న భూములు ఎప్పుడు కూడా, కొండలు ఎప్పుడు కూడా ఎర్ర నేలను కలిగి ఉంటాయండి. నెక్స్ట్ పోడు వ్యవసాయం. ఇక్కడ పోడు వ్యవసాయం అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతిని పోడు వ్యవసాయం అంటారండి. దీనే జూమ్ వ్యవసాయం అని కూడా అంటారు. పోడు వ్యవసాయానికి మరో పేరే జూమ్ వ్యవసాయం. ఇది ఎక్కువ ఏ ప్రాంతాల్లో చేస్తారు అంటే కొండ ప్రాంతాల్లో చేస్తారండి. దీనిని మరొక జూమ్ వ్యవసాయానికి మరో పేరు కూడా ఉంది, స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా అంటారండి. ఇక్కడ 3 పేర్లు వచ్చాయి: పోడు వ్యవసాయము, జూమ్ వ్యవసాయము, స్థల మార్పిడి వ్యవసాయం. ఇవన్నీ కూడా గిరిజన వ్యవసాయ పద్ధతి. అంటే ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే అడవిలో కొంత ప్రాంతాన్ని చూసుకుంటారు, దాన్ని చదును చేస్తారండి. కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారండి. పండించిన తర్వాత అక్కడ భూసారం తగ్గిపోతుంది. అప్పుడు అక్కడ ఆ ప్లేస్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ జొన్న, మొక్కజొన్న లాంటి పంటలను పండిస్తుంటారండి. ఇప్పుడైతే మళ్ళీ ఎప్పుడైతే ఆ ప్రాంతం చదును చేసి సారం తగ్గిపోయిన తర్వాత ఆ సారం రావడానికి ఈ యొక్క సేంద్రియ పదార్థాలు కలిపి సారవంతంగా తయారు చేస్తున్నారండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి ఇలాంటి కూరగాయలు కూడా పండిస్తున్నారండి. అరకు కాఫీకి ప్రసిద్ధి అండి. నెక్స్ట్ వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న గిరిజన సమూహం ఏమిటి అని అడుగుతాడు. చెంచులు అండి. వ్యవసాయం యొక్క పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న గిరిజన సమూహం ఏది? చెంచులు. దీనిని భారత ప్రభుత్వం దేని కింద గుర్తించింది అంటే ఈ చెంచుల జాతి వారిని నిర్దిష్ట
హానికర తెగగా గుర్తించడం అయితే జరిగిందండి. ఈ చెంచులు ఎక్కడుంటారు అంటే కర్నూలులోను, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వీళ్ళు వ్యాపించి ఉన్నారండి. అంటే ఎక్కువగా నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన సమూహం అని అడుగుతాడు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన సమూహమే చెంచులండి. మరి వీళ్ళని స్థిర వ్యవసాయంలోకి మార్చాలి అని ప్రభుత్వం చాలా కార్యక్రమాలు, ప్రయత్నాలు చేయడం జరిగిందండి. అదేవిధంగా వాళ్ళకి చదువు చెప్పాలని అనేక సౌకర్యాలను ప్రోత్సహించిందండి. మరి ప్రభుత్వం ఒక ప్రధాన ప్రధానమైనటువంటి ఒక కార్యాలయాన్ని కూడా, అంటే అది ఎక్కడ అంటే శ్రీశైలంలో. శ్రీశైలం అంటే కర్నూలే కదండి. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థని 1989లో, ఎప్పుడండి 1989లో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థని, అంటే ఈ చెంచుల వాళ్ళ గురించి, ఈ ట్రైబల్ వాళ్ళ గురించి, ఈ తెగల గురించి ప్రభుత్వము ఒక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందండి. అంటే దేని గురించి అంటే వారి మౌఖిక సాహిత్యము, వాళ్ళ యొక్క భావాలు, వారి యొక్క ఆలోచనల యొక్క పురాతన రికార్డుల్లో ఒకటిగా పరిగణిస్తూ ఈ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందని మనకి ఒక పుస్తకం ఆధారంగా మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ పీఠభూములు. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం అనేది దక్కన్ పీఠభూములని తూర్పు భాగానికి చెందింది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో ఉందండి. ముఖ్యంగా పీఠభూమి ప్రాంతం అనబడికి రాయలసీమ గుర్తుకు రావాలండి. మరి ఈ యొక్క పీఠభూమి ప్రాంతంలో రాయలసీమ అనుకుంటున్నాం కాబట్టి ఈ రాయలసీమలో వర్షపాతం అనేది తక్కువ ఉంటుందండి. అంటే సింబాలిక్గా గుర్తుంచుకోవడానికి కొరిలేట్ చేస్తూ చెప్తున్నాను అనమాట. అందుకే ఎక్కువ వర్షపాతం అనేది తక్కువ ఉంటుందండి. అందువల్ల దీనిని కరువు పీడిత ప్రాంతంగా మనం పరిగణిస్తుంటారు అండి. ఏ పీఠభూముల్లో దీన్ని లావా పీఠభూములను కూడా చెప్తారని ఇంతకుముందే చెప్పాం. సో లావా ఎప్పుడైతే వచ్చిందో నల్లరేగడి, లాటరైట్, ఎర్ర నేలలు, ఇసుక నేలలు ఈ రకానికి ఇక్కడ నేలలు చెందుతాయండి. మరి కడప, కర్నూలు ఈ జిల్లాలలో నల్లరేగడి, కడప, కర్నూలులో నల్లరేగడి. నల్లరేగడి అనేప్పటికీ మనకు గుర్తు రావాల్సింది పత్తి పంట. మరి ఈ రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఎర్రమట్టి నేలలు ఉన్నాయండి. నెక్స్ట్ పీఠభూమి ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురవడం వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకుంటుంటారు అక్కడ జనాలు. భూగర్భ జలాలను వాడుకుంటారు. చెరువుల్ని పూర్వకాలంలో తవ్వేవారు. అగాధాలు అంటే పీఠభూమి ప్రాంతంలో సహజంగా ఉండే అగాధాలు. సో చిన్న చిన్న కొండల వల్ల చెరువులు నిర్మించడం చాలా ఈజీ అనమాట. అందువల్ల చెరువుల్ని తవ్వుకుండేవారు. ఇప్పుడు కాలంలో ఇప్పుడంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ కదా, ఈ రైతులు ఎక్కువగా నూతులకు బదులు గొట్ట బావుల్ని ఉపయోగిస్తున్నారండి. మరి ఎక్కువ మంది ఈ యొక్క గొట్ట బావులు కాకుండా ఈ యొక్క చెరువులనే వాడుతున్నారండి. 5-10% మాత్రం రైతులు మాత్రమే గొట్ట బావులు ఉన్నాయన్నమాట. మిగిలిన వారు అందరూ కూడా వర్షం మీద ఆధారపడుతున్నారు. మరి రాను రాను ఈ గొట్ట బావులు పెరుగుతున్నాయి. దానివల్ల భూగర్భ జల వనరులు తగ్గిపోతున్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతాల్లో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం ఉంటుందండి. జూన్ నుండి నవంబర్ వరకు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చండి, రైతులు రాగులు, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉందన్నమాట. రైతులు రాగులు, సామలు, అరికలు, కొర్రలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు అంటారండి. చిరుధాన్యాలకు ఉదాహరణ క్రింది వానిలో చిరుధాన్యం కానిది ఏది అని అడుగుతుంటాడు. అప్పుడు మనం ఇబ్బంది పడకూడదు. రాగులు, సామలు, అరికలు, కొర్రలు, జొన్నలు వీటిని మనము చిరుధాన్యాలు అంటారు. వీటితో పాటు వేరుశనగ, పప్పు ధాన్యాలు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో పండిస్తూ ఉంటుంటారండి. మరి ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలు వేయడం మానేశారు. వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటలు అంటాం కదా, ఈ వ్యాపార పంటల వైపుకి మారుతున్నారండి డబ్బు సంపాదన గురించి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో జొన్న, కంది, మొక్కజొన్న ఈ పంటలు, వేరుశనగ చాలా మధ్యలో కూడా పండిస్తున్నారు అనమాట.
నెక్స్ట్ మైదానాలు. ఈ మైదానాలు అనేవి ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే కోస్తా తీర ప్రాంతంలో, కోస్తా జిల్లాల్లో, కోస్తా ఆంధ్రాలో 9 జిల్లాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాల్లో ఎక్కువగా ఈ మైదానాలు అనేవి వ్యాపించి ఉన్నాయండి. అవి ఉత్తరాన ఉన్నటువంటి శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు విస్తరించినటువంటి తీర మైదానం ఉందండి. దీన్నే కోస్తా తీర మైదానం అని కూడా మనం పిలుస్తూ ఉంటారండి. మరి ఈ డెల్టా మైదానాలు ఉన్నాయండి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన నదులు ఉన్నాయి, గోదావరి కృష్ణ పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయండి. మరి ఈ డెల్టా మైదానం ఎలా ఏర్పడింది అంటే గోదావరి కృష్ణా నదులు నిరంతరంగా అవక్షేపాలతో మేట వేసేయండి, అందువల్ల ఈ డెల్టా మైదానం అనేది ఏర్పడింది. అయితే ఈ డెల్టా మైదానాలు అనేవి ఆహార ధాన్యాలకు గడ్డంగులు వంటివండి. ఆహార ధాన్యాలకు గడ్డంగులు వంటివి. దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా దేన్ని పిలుస్తారంటే డెల్టా మైదానాలండి, డెల్టా మైదానాలు. నెక్స్ట్ వర్షపు కాలపు పంటని ఏమని పిలుస్తారు అంటే ఖరీఫ్ అంటామండి. వర్షపు కాలపు పంటని ఖరీఫ్ గాను, శీతాకాలపు పంటను రబీ అని పిలుస్తారండి. నెక్స్ట్ ఇక్కడ కొల్లేరు అనేది మంచినీటి సరస్సు అండి. ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి సరస్సుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి శ్రీకాకుళంలో వంశధార అనేది ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీకాకుళం జిల్లాలో వంశధార అనేది ఏ జిల్లాలో ఉందని అడుగుతుంటాడు. మరి శ్రీకాకుళం జిల్లాలో ఉండే. అదే నెల్లూరు జిల్లాలో పెన్నా అండి, పెన్నా నెల్లూరు జిల్లాలో ఉందండి. అదేవిధంగా కొల్లేరు మంచినీరు సరస్సు అండి. ఈ కొల్లేరు అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి. కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు, ఇది పశ్చిమ గోదావరిలో ఉంది. అదేవిధంగా పులికాటు సరస్సు అండి, అంటే ఈ పులికాటు సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు అండి, ఇది నెల్లూరు జిల్లాలో ఉందండి. ఇది పులికాటు సరస్సు అనేది నెల్లూరు జిల్లాలో ఉందండి. మరి ఇంకా నగదు పంటలు, వాణిజ్య పంటలు అంటే వాణిజ్య పంటలకు ఉదాహరణగా మనం వేరుశనగ, పసుపు, చెరుకు, పొగాకు, ఈ విధంగా మిర్చి, ఇవన్నీ కూడా నగదు పంటలు లేదా వాణిజ్య పంటలు అని కూడా పిలుస్తుంటామండి. ఇంతకుముందు చెప్పాను చిరుధాన్యాలు, అవి కూడా అండి. మరి ఆక్వాకల్చర్ అంటే జలచరాలు, అంటే చేపలు, రొయ్యలు, పీతలు ఉంటాయి కదా, వాటిని పెంచడాన్ని, సాగు చేయడాన్ని మనం ఆక్వాకల్చర్ అంటామండి. ఆక్వాకల్చర్ అంటామండి. ఇదండి 4వ పాఠం. 4వ పాఠంలో బిట్లను ఒక్కసారి చూసేద్దామండి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమకొండ. డ్యాస్లో చాలా భాగం దక్కన పీఠభూమిలో ఉంది, రాయలసీమలో చాలా భాగం. మైదాన ప్రాంతాల్లో డ్యాస్ పంట ఎక్కువ పండించబడుతుంది, మీరే చెప్పాలండి. తూర్పు కనుమలలో కొండలు డ్యాస్ చే ఏర్పడినవి. చోర్నబుల్ రాళ్ళు ఉన్నాయి కదండి, వాటితో ఏర్పడాయండి. కొండ ప్రాంతాల్లోని ప్రజలు డ్యాస్ నుండి నీరు తెచ్చుకుంటున్నారు, అంటే చెరువులు, వీటి నుంచి వచ్చే ప్రాంతాలండి. డాష్ నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షారాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ మైదాన ప్రాంతాలు డాష్ కురిసే నేలలు, వర్షాలు కురిసే నేలలు. పీఠభూములు వీటికి ప్రసిద్ధి, అంటే ఖనిజాలు కండి. నల్లరేగడి నేలలు ప్రతి అండి. కోస్తా ఆంధ్రాలో 9 జిల్లాలు ఉన్నాయండి. డాష్ ప్రాంతం కరువు కాటకాలు కలిగిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు, అంటే రాయలసీమ అండి. ఇదండి మరి 5వ పాఠం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మరి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.